హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే మీకు రిలీజ్ అయిపోయినాయి కదా, అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎవరైతే టైపింగ్ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో డెఫినెట్గా వాళ్ళకి కంగ్రాట్స్. అయితే ఈ వీడియో ఆ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళ గురించి ఆర్ ఈ కట్ ఆఫ్స్ గురించి కాదనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎవరైతే 2026లో క్లియర్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే CBT 1 ఇప్పుడు 2026లో మొదలుపెట్టి ఈ జాబ్ని ఫైనల్గా క్రాక్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ప్రాపర్గా మనం ఎలా ఆలోచిస్తే కరెక్ట్గా ఉంటుంది, ఇప్పుడున్న ఈ కట్ ఆఫ్స్ చూసి, అలాగే మనం 2025లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు లేకపోతే గ్రాడ్యుయేట్ కావచ్చు, వాటి నుంచి మనం అసలు ఏం నేర్చుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. సో చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎన్టీపీసీ 2026లో క్లియర్ చేయాలనుకుంటున్నారు, ఈ వీడియోలో నేను జస్ట్ మైండ్ సెట్ గురించి మాత్రమే మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రిపరేషన్ ప్లాన్ కానీ టైం టేబుల్ కానీ దాని గురించి మాట్లాడుకుందాం. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, కామెంట్లో మీరు ప్రిపేర్ అవుతుంది, అది ఏఎల్పి కావచ్చు లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, వాట్ ఎవర్, ఏ దానికి ప్రిపేర్ అయితే రైల్వేలో ఆ నేమ్ పెట్టి పక్కన ప్రిపరేషన్ ప్లాన్ అని పెడితే ఎవరు దేనికి ఎక్కువ మంది అడుగుతున్నారో ఫస్ట్ దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మీకు ఏఎల్పి టెక్నీషియన్ అలాగే మీకు గ్రూప్ డి వాటికి ఎన్టీపీసీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు మనం ఎన్టీపీసీ స్పెసిఫిక్గా ఈ వీడియోలో మైండ్ సెట్ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. అండ్ నా తరపు నుంచి ఒక క్వశ్చన్, రిపబ్లిక్ డేకి అండ్ తర్వాత ఇండిపెండెన్స్ డేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీకైతే తెలియాలి. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలిసిన వాళ్ళు కింద అయితే కామెంట్ చేయండి, అండ్ తెలియని వాళ్ళు అక్కడి నుంచి తెలుసుకోండి, నో ఇష్యూస్. వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు, చాలా మంది అది కొంచెం మర్చిపోతుంటారు. ఓకే, సో ఇక్కడ మనం కట్ ఆఫ్ చూద్దాం. 8078 ఇది మనకి సికింద్రాబాద్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే 1:8 ఉంటుంది కదా, ఏదైతే CBT 2లో పాస్ అయ్యారో వాళ్ళలో మీకు ఈ టైపింగ్ టెస్ట్కి మెరిట్ చూస్తారనమాట. ఒక్క పోస్ట్కి 8 మెంబర్స్ని తీసుకుంటారు కాంపిటీషన్లో. ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు, అండ్ ఇది అన్ని పోస్టులకి కాదు, ఓన్లీ టైపింగ్కి మాత్రమే. దీనిలోనే మీరు 100కి 8078 అయితే ఉంది మీకు కట్ ఆఫ్స్ అన్నవి. సో ఇప్పుడు మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనకి క్లియర్గా ఏం ఉండాలన్నమాట, టార్గెట్ ఏంటి మనది? ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో క్లియర్ చేయాలి. ఓకే, నోటిఫికేషన్ మనకి 25 అయినా కూడా ఇప్పుడు 26లో జరుగుతుంది కాబట్టి ఈ 26లో ఈ ఎన్టీపీసీని క్లియర్ చేయాలి. సో ఇది మన టార్గెట్. సో అప్పుడు అది క్లియర్ చేయటానికి మనకి ఈ 2025లో జరిగిన దాని నుంచి మనం ఏం లెసన్స్ తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ కట్ ఆఫ్స్ చూసారు కదా, కట్ ఆఫ్స్ అయితే హై ఉన్నాయి, అండ్ హై ఉండబోయే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనకి లాస్ట్ టైం మనం వేకెన్సీ చూసుకుంటే 11K ఉన్నాయి. అలాగే ఇప్పుడు 2026లో జరగబోయే ఎగ్జామ్స్కి ఎంత మనకి వేకెన్సీ చూస్తే అరౌండ్ 8Kనే ఉన్నాయన్నమాట. సో వేకెన్సీస్ పరంగా కూడా తక్కువే ఉన్నాయి, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మనం సేఫ్ స్కోర్ గురించి మాట్లాడుకోవడం మ్యాటర్ కాదు, ఎందుకంటే సేఫ్ స్కోర్ అన్నది పేపర్ హార్డ్నెస్ బట్టి మారిపోవచ్చు. ఇక్కడ మనకి సేఫ్ స్కోర్ ఇంపార్టెంట్ కాదు, కాంపిటీషన్, లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి 100కి 80 అన్నది ఇప్పుడు కట్ ఆఫ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 81 ఆర్ 85 అన్నది సేఫ్ స్కోర్. ఇది కాదు కరెక్ట్ మైండ్ సెట్. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆలోచించాలంటే, 100కి 80 అన్నది నాలెడ్జ్ కింద చూడండి, స్కోర్ కింద కాదు. 100 అన్నది టోటల్ సిలబస్ నాలెడ్జ్, మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది 100% అయితే అందులో మీరు కనీసం 80% ఆర్ అబోవ్ అయితే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నమాట. సో అటువంటి మైండ్ సెట్తో కనుక మనం ప్రిపేర్ అయితే ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనకి దీనికి ఎన్ని డేస్ ఉన్నాయి? సో ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఓకే, అఫీషియల్ డేట్ అయితే మనకి రాలేదు, కానీ అలాగని మన అఫీషియల్ డేట్ వచ్చాక ప్రిపేర్ అవుతాం, అలా ప్రిపేర్ అవ్వకూడదు. ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ మనం అనుకుని ప్రిపేర్ అవ్వటమే, అది కూడా వరస్ట్ కేసుకి ప్రిపేర్ అవుదాం. మనకి ఆల్రెడీ అప్లికేషన్ స్టేటస్ ఇచ్చేశారు. సో అప్లికేషన్ స్టేటస్ ఇచ్చిన నార్మల్గా ట్రెండ్ చూసుకున్నట్టయితే కొన్నిసార్లు 1 మంత్లో జరుగుతుంది, కొన్నిసార్లు 2 మంత్స్, కొన్ని 3 మంత్స్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మార్చి వరకు అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వరస్ట్ కేసులో ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది, లేదా మేలో. హై ఛాన్సెస్ అయితే మేకి వెళ్ళేదాకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ స్టిల్ ఏప్రిల్లో కూడా ఉండే ఛాన్స్ ఉందన్నది మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పటి నుంచి చూసుకుంటే మనకు ఒక 2 to 3 months అయితే దొరికే ఛాన్స్ ఉంది. సో 60+ days మినిమం అని పెట్టుకోండి.
ఓకే, ఈ 60 డేస్లో మనం చేయాల్సింది ఏంటి, మనకి ఎన్టీపీసీకి కొంచెం మైండ్ సెట్ అన్నది మిగతా రైల్వే ఎగ్జామ్స్కి డిఫరెంట్ ఉండాలి. ఎందుకంటే ఎన్టీపీసీలో ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్, మ్యాథ్స్, రీజనింగ్, అలాగే మీకు జిఎస్, కరెంట్ అఫైర్స్ అండ్ తర్వాత జీకే రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా. ఏంటది మీకు ఇక్కడ మనకి ఏఎల్పికి అలాగే టెక్నీషియన్కి గ్రూప్ డికి వాళ్ళకున్న సమస్యలు ఏంటంటే ఈ 4ని మాస్టర్ చేయటమే వాళ్ళకున్న సమస్య. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏమి యాడ్ అయింది, జీకే ఒకటే కదా అనిపిస్తుంది. కానీ ఈ జీకేలో ఏమేమి ఉంటాయంటే పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, స్టాటిక్ ఉంటుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఒక్కొక్క దాని మీద పిహెచ్డి రేంజ్ బయట నాలెడ్జ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మరి ఎంతని చదువుతాం, సో దానికి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక 70 to 80% సిలబస్ స్టిల్ ఇందులోంచే వస్తుంది. బట్ ఎక్స్ట్రాగా ఇంకో 20% ఇది కూడా చదవాల్సి ఉంటుంది అనమాట మీరు ఎన్టీపీసీకి చదివేటప్పుడు. ఇక్కడ మీరు 2 మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇదంతా ఆల్రెడీ నాకు వచ్చు కదా అని కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టేసి దీని మీదే ఫుల్ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. అంటే మీ స్ట్రాటజీ మీకు ఉంటే పర్లేదు, కానీ దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయకుండా టచ్లో అయితే ఉంచుకోండి. అలాంటి మిస్టేక్ అయితే ఫస్ట్ చేసే ఛాన్స్ ఉంది, అది చేయొద్దు. దీన్ని టచ్లో ఉంచుకుంటూనే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైతే దీన్ని మిగతావి కవర్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ది, ఇది మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, దీంతో అని ఎక్కువ మంది దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అంటే కొత్తగా చదివే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఫస్ట్ ఇది టార్గెట్ చేయొద్దు. మీకు 70 to 80% అన్ని ఎగ్జామ్స్లోనూ ఇవి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఇవి మొదలు పెట్టండి. అండ్ ఎన్టీపీసీకి స్పెసిఫిక్గా ప్రిపేర్ అవుతున్నా కూడా 70% మీకు సిలబస్ అంటే మార్క్స్ వచ్చే ఛాన్స్ వీటిల్లోనే ఉంది. సో మీరు చదివేటప్పుడు కూడా రిస్క్ని బట్టి అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో చూసుకోవాలన్నమాట. ఎక్కువ మార్క్స్ వీటిలోంచి వస్తున్నాయి కాబట్టి మీ షేర్ ఎక్కువ టైం దీనిలో ఇన్వెస్ట్ చేయాలి. వన్స్ ఇది బాగానే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం టైము దీని నుంచి తీసుకుని ఎక్కువ దీనికి స్పెండ్ చేయొచ్చు. అది కూడా ఏంటి, దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ కాదు, టచ్లో ఉంచుకుంటూ. అండ్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా అబండెంట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. పాలిటీ కావచ్చు, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఇవన్నిటిలో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. లైక్ పాలిటిక్స్ అంటే ఆర్టికల్స్ కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. పంచాయత్స్ కావచ్చు, ఇట్లా ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే చూసుకోవాలి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి. అండ్ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్, వీటి గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఎక్కువ మందికి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ పేరు పెట్టి, అంటే ఏఎల్పీ అయితే ఏఎల్పీ, టెక్నీషియన్ అయితే టెక్నీషియన్. ఇప్పుడు ఎన్టీపీసీ గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఎన్టీపీసీ అయితే ఎన్టీపీసీ టైం టేబుల్ ఆర్ ప్రిపరేషన్ ప్లాన్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏది కామెంట్ చేస్తారో ఫస్ట్ ఆ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మనకి మెజారిటీ సిలబస్ సేమ్ కాబట్టి వీటన్నిటికీ కూడా సింగిల్ వీడియో ఒకవేళ అవసరమైతే సింగిల్ వీడియోలో కవర్ చేస్తాను, లేదు స్పెసిఫిక్గా కావాలంటే సెపరేట్గా కూడా మాట్లాడదాం. బట్ ఎన్టీపీసీకి మాత్రం కొంచెం ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే సిలబస్ కానీ మైండ్ సెట్ కానీ డిఫరెంట్. సో ఈ టైం టేబుల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం మెజారిటీ షేర్ వీటిని కవర్ చేసుకుంటూ వీటిల్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఫస్ట్ కవర్ చేసుకుని జీకేలో, తర్వాత మనం టైం బట్టి ఇంకా డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అది కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే మీకు ఎన్టీపీసీకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కూడా వచ్చేసింది, మరీ ఎక్కువ టైం అయితే లేదు, ఒక 60 to 90 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి డెప్త్గా వెళ్ళి ఇప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకేసారి ఒక్కొక్క సబ్జెక్ట్ డెప్త్గా వెళ్ళటం కన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసుకుని తర్వాత డెప్త్గా వెళ్ళటం బెస్ట్, కొంచెం సేఫ్ ఆప్షన్ అనమాట. అది నేను చెప్పేది. సో ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి మాట్లాడుకుందాం. అండ్ దానికోసం నేను మీకు స్పెసిఫిక్గా తీసుకురాబోతుంది కూడా మాట్లాడదాం. ఆల్రెడీ మ్యాథ్స్, రీజనింగ్ అలాగే మనకి జిఎస్ మన యాప్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది, చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. అండ్ సిఏ అయితే కంప్లీట్గా అంటే కరెంట్ అఫైర్స్ అయితే నేను ఫ్రీగా మన యూట్యూబ్లోనే పెట్టేస్తున్నాను. అండ్ దానికి మీరు చేయాల్సిందల్లా 1.5 hour వీడియో అంతే. 1 monthకి మీకు 1.5 hour వీడియో ఉంటుంది అనమాట. ఇప్పుడు నుంచి చూసుకుంటూ వెళ్ళినా కూడా ఈజీగా అంటే మనం వారానికి కొంత కింద డివైడ్ చేసుకున్నా కూడా ఈజీగా 1 monthలో మీరు 1 year అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, ఆ వీడియోస్కి సంబంధించి మీకు పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఫ్రీగా ఉంటాయి, అండ్ టెస్ట్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. అండ్ దాంతోపాటు నేను టాపిక్ వైజ్ కొన్ని ఎక్స్ట్రా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, మీరు ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తాను. సో దట్ ఇప్పుడు ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 80 to 85 మనం స్కోర్ చేస్తుంటే
ఆ ఎక్స్ట్రా టాపిక్స్ చూస్తే ఇంకో 5 to 10% అందులోంచి వస్తాయి అన్నమాట. అండ్ దాంతోపాటు వీటికి సంబంధించిన రివిజన్ కోసం మ్యారథాన్ కూడా నేను వీడియోస్ అయితే పెడతాను. సో బట్ మీరు ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉండి ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు లైక్ చేసి ఆర్ క్లాసెస్కి మీరు లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేస్తే సో దట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ నాకు కూడా మోటివేషన్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ వ్యూస్ అవి వస్తుంటే ఇంకా బెటర్గా మీకు ఫ్రీ కంటెంట్లోనే ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తాను. మారథాన్ సిరీస్ అయితే డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. అండ్ అవసరం ఉన్న వాటికి ఇంపార్టెంట్ టాప్ 200 టాప్ 300 కూడా తీసుకొద్దాం. సో మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మీ ఐడియాస్ కూడా షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో, మనం దాన్ని కూడా యూజ్ చేసుకుందాం. సో మన తరపు నుంచి ఈ 4 సబ్జెక్ట్స్ అయితే అక్కడ మనం స్ట్రాంగ్గా కవర్ చేయబోతున్నాం. మన యాప్ త్రూ ఏమో ఈ 3 అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లోనే ఫ్రీగా మీరు కవర్ చేసేసుకోవచ్చు. అండ్ మిగతా ఈ జీకే పార్ట్కి వచ్చేటప్పటికి మీకు లూషియంట్ అని ఒక బుక్ ఉంటుంది, లూషియంట్ జీకే అని. సో అందులోంచి మీరు బేసిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కొన్ని కవర్ చేసుకోవచ్చు. అండ్ దానిలోంచి మీరు డెప్త్గా కూడా ఒక లెవెల్ వరకు వెళ్ళచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్కి అయితే అది ప్రజెంట్ అయితే సరిపోతుంది. సో అది మనకి ఓవరాల్గా మైండ్ సెట్. అండ్ ఒకసారి నేను మీకు చూపిస్తాను మన యాప్ కూడా, యాప్ అండ్ తర్వాత ప్లేలిస్ట్ ఇవి చూపిస్తాను చూడండి. సో ఇది మన యాప్. ఇందులో మీరు ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అవన్నీ, లేకపోతే ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, లేదా ఫుల్ కోర్సెస్ గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫ్రీ కంటెంట్ కూడా చూడొచ్చు అనమాట. ఫ్రీ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, ఇందులో మీకు ఫ్రీ క్లాస్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది, దాంతోపాటు ఫ్రీగా ఎగ్జామ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ ఉంటుందన్నమాట. అలాగే ఎన్టీపీసీకి కొన్ని క్లాసెస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మనం స్పెషల్ సిరీస్ ఆల్రెడీ చేసాం ఇంతకుముందు, ఇప్పుడు కూడా చేస్తాం. అలాగే గ్రూప్ డికి కూడా చేసాం ఫ్రీ సిరీస్. దాంతోపాటు కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ దొరుకుతాయి. లేదా జనరల్ సైన్స్ మొత్తం ఒక దగ్గర కావాలంటే కూడా మీకు తక్కువ ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్, అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుద్ది. ఇక్కడ ఉన్న ప్రతి కోర్సుకి కూపన్ కోడ్ SARA అని వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ఉంది కదా, ఇంకా తక్కువగా అయితే దొరుకుతుంది అనమాట. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. నన్ను అడిగితే ఇండివిజువల్ సబ్జెక్ట్స్లా కాకుండా మీరు గ్రూప్గా తీసుకోవడానికి ట్రై చేయండి, ఫుల్ కోర్స్ లాగా. అలాగే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ దొరుకుద్ది, ALP దొరుకుద్ది. అండ్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రతిదీ కవర్ అయ్యేలాగా ఒక కాంబో ఒకటి కూడా దొరుకుతుంది అనమాట. మీ నీడ్కి తగ్గట్టు తీసుకోండి. ఎందుకంటే ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, మల్టిపుల్ జాబ్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుద్ది. పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే చెప్పాను కదా, నేను ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అండ్ గైడెన్స్ అక్కడ మీకు దొరుకుతుంది అనమాట. ఇకపోతే మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియాలి అనుకుంటే, జెన్యున్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ మీరు నన్ను కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్తో పాటు యూట్యూబ్లోను, యాప్లోను రెండిట్లోనూ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. అలాగే క్లాసెస్ ఉంటాయి, అలాగే గైడెన్స్, ఇప్పుడు ఇచ్చినట్టు గైడెన్స్ వీడియోస్ ఉంటాయి అండ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో లైక్ చేయడం అలాగే హైప్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఎండ్ స్క్రీన్లో ఎగ్జామ్ డేట్స్, చాలా వాటికి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసింది కదా రైల్వే. ఇప్పటిదాకా మీకు తెలియకపోతే ఆ న్యూస్, ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఏంటి ఆ డేట్స్ చూడాలనుకుంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇచ్చిన వీడియో అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్గా NTPC కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పా కదా, మొత్తం 1 year కరెంట్ అఫైర్స్ మీకు ఇక్కడ క్లియర్గా ప్లేలిస్ట్లో దొరుకుతాయి. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మోస్ట్ వాల్యుబుల్ ప్లే సిరీస్ అనమాట ఇది. ఒకసారి చూడండి, మీకు కామెంట్స్లో కూడా ఒక్కొక్కరికి 20 బిట్స్ కూడా వచ్చినాయి, వేరు ఎగ్జామ్స్లో మాకు వచ్చినాయి అని కామెంట్స్లో పెట్టారు. మీరు అక్కడి నుంచి చూడొచ్చు ఎంత ఇంపార్టెంట్ అన్నది అక్కడ తెలుస్తుంది. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియో టాపిక్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.